ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' ట్రైలర్ వచ్చేసింది. సో, ట్రైలర్‌లో మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్‌ని పర్టిక్యులర్‌గా 10-15 టైమ్స్ చూశాను నేను. ఎన్ని సార్లు చూసినా అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్ మాత్రం. ఓన్లీ అల్లు అర్జున్ ఎలివేషన్స్, అల్లు అర్జున్ ఫుల్ ప్యాక్డ్ మూవీ. 'కేజీఎఫ్' బాబులాగా ఉంది ట్రైలర్. అలాగే ట్రైలర్‌లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా ఇందులో రష్మికకి, అలాగే విలన్ ఫహద్ ఫాసిల్‌కి మంచి డైలాగ్స్, మంచి క్యారెక్టరైజేషన్ పడింది. చూస్తుంటే ట్రైలర్‌లో రష్మికకి గూడా చాలా మంచి స్క్రీన్ స్పేస్ ఉన్నట్టుంది అనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ బీభత్సం వెనక, అల్లు అర్జున్ రూల్ చేసే వెనక రష్మిక హ్యాండ్ గూడా ఉందనే అనిపిస్తుంది. తన మాటకి అల్లు అర్జున్ ఇచ్చే విలువ గూడా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. ప్రతి సీన్‌లో ప్రతి ఎలివేషన్ ఒక 10-15 ఎలివేషన్స్ ఉన్నాయంట. ప్రతి ఎలివేషన్ కూడా అల్లు అర్జున్ చింపి అవతలేసేసాడు. ఏంటి యాటిట్యూడ్ ఏంటి, అసలు ఆ పొగరేంటి, తగ్గేదేలే అనే డైలాగు, వైల్డ్ ఫైర్, అబ్బా ఒక్కటా రెండా, అసలు ఏంట్రా బాబు బీభత్సమే సినిమా. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏదో అద్భుతం జరుగుతుంది మన ముందు అనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు సుకుమార్. సో, అయితే 'పుష్ప' అనే సినిమాకి ఎందుకింత క్రేజ్ అసలు పార్ట్ 1 సినిమాలో 'పుష్ప' రైస్‌లో చూసుకుంటే మనం అసలు ఎవరికీ తగ్గడు, ఎక్కడా లొంగడు, ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వడు. తను అనుకుంది, నచ్చింది మాత్రమే చేసే క్యారెక్టర్ 'పుష్ప'. సో, ఆ యాటిట్యూడ్ అనేది ప్రతి ఒక్కడికి నచ్చేసింది. సో, చిన్నప్పటి నుంచి అందరి మధ్యలో కలవకుండా, తనకెవరు ఫ్రెండ్స్ ఉండరు 'పుష్పకి'. ఎవరితో మాట్లాడకుండా, ఎవరు తనని చేర్చుకోకుండా ఒంటరిగా పెరుగుతాడు. తనకు ఇంటి పేరు లేదు, ఎవరు చదువుకోనివ్వరు. తనకంటూ ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, తనకంటూ ఒక పరువు, తనకంటూ ఒక వాల్యూ ఉండాలి, సొంతంగా ఎదగాలి, మనల్గా అందరూ గుర్తించాలి అనుకునే క్యారెక్టరు. సో, తనకు ఎదురైన అవమానాలు, తన తల్లికి ఎదురైన అవమానాలు ఇవన్నీ భరిస్తూ పెరుగుతాడు. సో, చిన్నతనంలోనే భయాన్ని వదిలేస్తాడు. ఇంకా కొన్ని చిన్న మేనరిజమ్స్ పెట్టాడు అల్లు అర్జున్‌కి సుకుమార్. చాలా అంటే చాలా బాగున్నాయి. శ్రీవల్లి కాలుతో గడ్డాన్ని ఇలా అనుకోవడం, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనడం, 'పుష్ప' పార్ట్ 1లో తగ్గేదేలే అంటే ఇందులో అస్సలు తగ్గేదిలే అనడం, ఇలాంటివి 'పుష్ప' క్యారెక్టర్‌ని ఇంకా ఎలివేట్ చేస్తున్నాయి బాగా. ఆ క్యారెక్టర్‌కి, ఆ సినిమాకి చాలా అంటే చాలా హైప్ తీసుకొచ్చాయి. ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే అన్ని రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినాయి. టాలీవుడ్లో కొత్త రికార్డ్స్ అన్నీ క్రియేట్ అయినాయి. సినిమా ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అంటున్నారు. 11,500 థియేటర్లో రిలీజ్ అవుతుంది సినిమా. మామూలు అరాచకం కాదు ఇది. ఇంతకుముందు ఏ సినిమాకి కూడా ఇలాంటి రిలీజ్ సాధ్యం కాలేదు. ఇంతకుముందు ఏ థియేట్రికల్ సినిమా కూడా ఇంతలా బిజినెస్ చేయలేదు. సో, వెయిటింగ్ ఫర్ 'పుష్ప 2' రిలీజ్. సినిమా చూసి రివ్యూ మాట్లాడుకుందాం. జై హింద్.